నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. సంకష్టహరణ లక్ష్మీ ఆంజనేయ ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని పూర్ణావతి సంబంధించినటువంటి తీసుకుని వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ కార్యక్రమానికి లక్ష్మీ ఆంజనేయ సార్ गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् श्री कामेश्वरस्य श्री पार्वती कैलास परमेश्वरस्य మీ ఇంటి పేరు చెప్పండి. మళ్ళీ ఒకసారి ఇంతకుముందు చెప్పినారు, ఇప్పుడు మళ్ళీ చెప్పాలి. ఇంటి యజమాని పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, తర్వాత జీవించి ఉన్న భార్య తల్లిదండ్రులు, జీవించి ఉన్న భర్త యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోండి. తీసుకున్నారు పూర్ణాహుతి ఎవరెవరు నమస్కారం చేసుకోండి. జగదంబ విశ్వపాలిని మాతకి జై. తదంగా శరీర రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. ఓం రక్షాబంధన దేవతాభ్యో నమః. సర్వోపచారార్థే అగ్రవి అక్షతాన్ సమర్పయామి. రక్షలివి కంకణాలు. హర హర మహాదేవ. దేవతాభ్యో నమః నమస్కారం సమర్పయాదేవా. పూర్ణాహుతిలో పాల్గొనే వాళ్ళు ఎవరెవరున్నారు? మీరు ఆ బట్ట ఇక్కడ పరుచుకోవాలి, ముందట పరుచుకోవాలి. పరుచుకొని పసుపు కుంకుమ అక్షతలు దాంట్లో వెయ్యాలి. కింద కూర్చోవాలి. అట్లా దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిని పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి దివిషో దేహి. సగం వేయండి, సగం జోడించండి, రెండింటిని జోడించండి. అందరికి చూపించండి, మధుపర్కం చూపించండి. చప్పట్లు కొట్టండి అందరూ కూడా.
మధుపర్గో మధుపర్గః అయం మధుపర్గో మధుపర్గః అయం మధుపర్గో మధుపర్గో మధుపర్గః నమః ఆచం గుడి వేసుకో काज सवारे राय सजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति की बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै जन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक दौदिव्यं जगदग्नेर्महात्मनः यस्य शस्त्रे वितरिमे तपोबल समन्विते अर्जुनो विदते मृत्युं प्राकृतां बुद्धिमासितः रथमप्रतिरूपं च पितुस्तुत्वा सुदारुणं छत्रमुच्छादयन्तो जातं जातमनेकजः पृथिवीं चाकिलां प्राप्य कश्यपाय वसुन्धरा यज्ञस्य కళ్యాణానికి సంబంధించి ఇంకా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి నిశ్చితార్థం నిర్ణయానికి లక్ష్మీనారాయణ చింతన సావధాన అందరూ చెప్పండి వారే సావధాన సులగ్నే సావధాన మీ అందరికి వచ్చింది చేత వెన్న ముద్ద మొలతాడు పట్టుదట్టి సందెతాయతులు సరిమూవగజలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతూ గట్టి మేడం సావధాన ముహూర్తే దేవాలయము వెనుక ఎవరైనా సంపత్పంతులు ఎక్కడ ఉన్నాడు అని శుభమూర్తే సావధాన లక్ష్మీ నారాయణ చింతన సావధాన్ సదాశివ శర్మ చిన్నమల్లారెడ్డి సదాశివ శర్మ ప్రసన్న జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కామారెడ్డి అసెంబ్లీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ మోదీగారికి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి కృషితో కామారెడ్డిలో బీజేపీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయని, కానీ మిగతా చోట్ల ప్రజల్ని ఆకట్టుకోలేకపోయామని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని, జహీరాబాద్ పార్లమెంట్ కూడా గెలుపు అంచుల్లో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో నిస్వార్థంగా పనిచేసి 19,000 మెజారిటీ తెచ్చిన కార్యకర్తలకు, వారికి నాయకత్వం వహించిన ఎమ్మెల్యే రమణరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని,
అందుకు కార్యకర్తలు ఇప్పటి నుండే సిద్ధం కావాలని అన్నారు. ఈరోజు దోమకొండ స్థానిక పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో ముదిరాజు కుల సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు పున్న లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మన దోమకొండ గ్రామానికి సంబంధించి ఇటీవల రాజకీయంగా అనేకమైన సేవలందించి పదవి విరమణ పొందినటువంటి పెద్దలు జడ్పీటీసీ తిరుమల గౌడ్ గారిని, ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు గారిని, మొదటి ఎంపీటీసీ సభ్యులు శంకర్ గారిని మరియు రెండవ ఎంపీటీసీ సభ్యులు కోట సదానంద గారిని, అలాగే 4వ ఎంపీటీ సభ్యులు కడారి రమేష్ గారిని, విజయ డైరీ మాజీ అధ్యక్షులు పున్న రాములు గారిని, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ అబ్రబోయిన సిద్ధ రాములు గారిని, కో ఆప్షన్ నెంబర్ కొండ శ్రీనివాస్ గారిని, అలాగే మత్స్యశాఖ మాజీ చైర్మన్ మలబోయిన రాజు గారిని, శివరాం మందిర్ ఆలయ అధ్యక్షులు అబ్రబోయిన రాజేందర్ గారిని మరియు ఇటీవల ఉపాధ్యాయ వృత్తిలో ప్రమోషన్ పొందిన నాగరపు సత్యం, కామిండ్ల కృష్ణన, బోయిని రవిని ఆలయ శాఖ మరియు మత్స్యశాఖ మెంబర్లను, వారి సేవలను గుర్తించి వారు చేసినటువంటి ఒక నిస్వార్థమైన సేవలకు వారి పదవి నుంచి విరమణ పొందిన అనంతరం వారిని దోమకొండ ముదిరాజు కుల బాంధవుల తరపున పెద్దమ్మ ఆలయంలో ఘనంగా శాలవా కప్పి సన్మానించడం జరిగినది. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.